బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఎట్లుందంటే వాళ్ళు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వాళ్ళ తీరు ఉన్నది. సో ఈ మధ్యలో కేటీఆర్ గాని హరీష్ రావు గాని వాళ్ళు ఏం చేసినా కూడా ఇట్లే దొరికిపోతారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో వాళ్ళు చేసిన ఘనకార్యాలు అట్లున్నాయి. ఇక్కడ ఒక వార్త రోజు మనం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో 86 ఎకరాల డంప్ యార్డుకి సంబంధించిన అంశం ఇది. సో డంప్ యార్డ్ విషయంలో రాజకీయం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు. ఇట్లాంటి వాటిలో సిద్ధహస్తుడైన అయితే సిద్ధాపూర్ లో డంప్ యార్డు కేటాయిస్తూ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. దానికి అక్కడ జనరల్ గానే ఎక్కడైనా పబ్లిక్ నుంచి కొంత వ్యతిరేకత అనేది ఉంటది. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మనం నిర్ణయం తీసుకోవాల్సిందే. వాళ్ళు నష్టపరిహారం ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకుంటారా, అక్కడ పొల్యూట్ కాకుండా ఏమైనా చేస్తారా అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. అయితే అట్లా కాకుండా కేవలం అడ్డుకోవడమే పనిగా హరీష్ రావు పెట్టుకున్నాడు. ఇక్కడ ఇంత శుద్ధపూస ముచ్చట్లు సిద్ధపూస కార్యక్రమాలు చేస్తుంది కదా, పచ్చని భూముల మధ్య జనావాసాలకు సమీపంలో డంప్ యార్డ్ అంటుంది కదా. హరీష్ రావు గారి ఘనకార్యం చూపెడతా ముందుగా, తర్వాత విషయం మీతో మాట్లాడతా. ఇది మన వైడీ న్యూస్ లోనే ఎన్ని రోజుల కింద, దాదాపు 10 నెలల కింద 10 months కింద వేసినటువంటి స్టోరీ ఇది డంప్ యార్డ్ బతుకులు వద్దు మరల పడుతున్న గ్రామాలు అని చెప్పేసి మనం ఒక కార్యక్రమం చేసినాం. సో రాష్ట్రం అంతా చూసే ముందట ఫస్ట్ నీ కింద ఏముందో చూసుకో హరీష్ రావు. నీ సిద్దిపేట మున్సిపల్ పరిధిలో నీ జమైతున్నటువంటి చెత్త మొత్తం తీసుకుపోయి ఇరుకోడుకు, ఆ వెంకటాపూరు, వరదరాజపల్లి, గుడికందల ఇట్లాంటి గ్రామాలల్లో చెత్తని తీసుకుపోతుంది. సిద్దిపేట మున్సిపల్ తీసుకుపోయి చెత్త అంతా అక్కడ ఉమ్మరిస్తున్నావు. మరి అవి జనావాసాలు కావా, అవి పచ్చని పొలాలు కావా, అవి కొండలు కావా, గుట్టలు కాదా? ఇక్కడ చూడుర్రి ఈ చెరువులు, ఇలా పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడుర్రి. మరి అక్కడ గత 7 సంవత్సరాల చేపట్టు పెంచుకుంటూ మరి జీవన ఉపాధి పొందుతున్నారు. మరి తీసుకొచ్చిన చెత్తను అక్కడ వేసి మరి బయోగ్యాస్ తయారు చేసి మరి ఆ నీళ్ళని ఆ చెరువులో దమాయమైన చెరువుని తీసుకొచ్చి అక్కడ వదలడం వల్ల మొత్తం చేయబడి పూర్తిగా చనిపోయింది. కాబట్టి దానికి ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ సిద్దిపేట వారికి పోయి సందర్శించి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి అక్కడ నీళ్లు రాకుండా చేయండి అని చెప్తే ఆయన ఎంతవరకు స్పందించడం లేదు. మరి దాదాపు 10 గంటలు చేయబడి చనిపోయింది. మరి అక్కడ ఉన్న గొర్రెలు, ఆ నీళ్లు దానికి గొర్రెలు చనిపోతున్నాయి, నెమ్మలు చనిపోతున్నాయి, అనేకమైన జీవనాలు పూర్తిగా చనిపోతున్నాయి. కాబట్టి దానికి వెంటనే మరి చర్య తీసుకోవాలని అంటే ఆయన స్పందించడం లేదు. కాబట్టి దాదాపు 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు సో 6-7 సంవత్సరాలుగా నువ్వు తీసుకుపోయి వరదరాజపల్లి, గోవర్ధనగిరి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతుల వాళ్ళు గొర్రెలు మేకలు పోయి వాటర్ తాగుతాయి, బర్రెలు తాగుతాయి, అడవిలో పనిచేసే పాపం ఇంకెవరైనా గొర్రెల కాపర్లు, మేకల కాపర్లు కూడా చెరువుల నీళ్ళు తాగే పరిస్థితి ఉంటుంది. ఎంతమందిని పూట పెట్టుకుంటావు? ఇంకట్లా చేపలు టన్నుల కొద్దీ చేపలు చనిపోతున్నాయట. చెరువు అంతా పొల్యూట్ అయిపోతుంది, చుట్టుపక్కల పొలాలన్నీ పంట నష్టమవుతుంది. నీ సిద్దిపేట నియోజకవర్గంలో చిన్న నీ సిద్దిపేట మున్సిపల్ టౌన్ చెత్తకే అన్ని ఊర్లను నాశనం చేస్తున్నావు. మరి దానికి వేస్ట్ మేనేజ్మెంట్కి నీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది? ఇంత అధ్వానమైన పరిస్థితిలో నువ్వు సిద్దిపేట ఇచ్చిపెట్టి రాష్ట్రం ఏదైతే పోని సరే, వీళ్ళు వేసింది ఏదైనా బాగుందా అంటే వీళ్ళు ఒక సొల్యూషన్ చూపెట్టి. నేనేమంటున్నా అంటే విమర్శించడంలో తప్పు లేదు, హెల్తీ క్రిటిసిజం ఉండాలి. ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఒక సొల్యూషన్ కూడా చూపెట్టాలి ప్రభుత్వానికి. మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆ సిద్దిపేటలో నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, నీకు ఎక్స్పీరియన్స్ లే కదా, అది అన్ని తెల్లవాడే కదా. నువ్వు ప్రభుత్వానికి ఒక సూచన చేయి, డంప్ యార్డ్ కాకపోతే కీడగట్టాలని. మీ హయాంలో 8,000 నుంచి 800 నుంచి 1000 మెట్రిక్ టన్నుల ఇది వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఏడి జవహర్ నగర్ డంప్ యార్డ్కి చూడు. 8,000 నుంచి 10,000 మెట్రిక్ టన్నులు పర్ డే. ఒక్క రోజుకి జవహర్ నగర్ డంప్ యార్డ్కి పోతున్నటువంటి వేస్ట్ ఎంత? 8,000 నుంచి 10,000 మెట్రిక్ టన్నులు పోతుంది. మీరు అది ఒక్క దగ్గర సెంట్రలైజ్ చేసి అది ఒకటే జాగాలో డంప్ ఇవ్వడం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పటిదాకా కూడా మీరు ఆ డంప్ యార్డ్ను తరలించలేకపోయారు. నగరానికి 4 పక్కల అబాండెడ్ ల్యాండ్స్ లేకపోతే క్వెరీస్ అంటే క్వారీలు అంటాం కదా, క్వారీలు ఏడున్నాయి, పక్కకు పడ్డటువంటి ప్రభుత్వ భూములు ఏడున్నాయి చూడురి. ఆ క్వారీలలో చెత్తను డంప్ చేయరు. నగరానికి 4 దిక్కుల చెత్త వెళ్ళిపోవాలి, ఒక దగ్గరనే డంప్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని కేసీఆర్ మత్తగా నరికిండు. కానీ అది అమల్లోకి రాలేదు. చూడురి కేసీఆర్ ఎప్పుడు ఎగ్జిస్టింగ్ 339 to 390 acres జవహర్ నగర్ డంప్ యార్డ్ వైల్ రిపీటెడ్లీ ఆర్డరింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఐడెంటిఫై ఆల్టర్నేటివ్ వేస్ట్ ల్యాండ్స్. కేసీఆర్ టైంలో కలెక్టర్లకు చెప్పిండు ఆల్టర్నేట్ ల్యాండ్స్ మరి ఎందుకు చూడలేకపోయారు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు మరి మీరంతా? ప్రియర్ టు అండ్ డ్యూరింగ్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ద బీఆర్ఎస్ రూల్ హైదరాబాద్ సెకండరీ డంపింగ్ సైట్స్ ఎట్ ఆటో నగర్ కానీ, గోల్కొండ కానీ,
గంధం కూడా కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసారు. అక్కడ జనాలు ఎక్కువ అయిపోయారని చెప్పి. తర్వాత 2014లోనే కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చిండు. ఏంది, ఒక 200 నుంచి ఒక 300 ఎకర్లు 300 ఎకర్స్ దాకా బారెన్ ల్యాండ్స్ ఆర్ అబాండెడ్ క్వెరీస్ ఇన్ 10 to 15 లొకేషన్స్ అరౌండ్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఒక 10-15 లొకేషన్లు చూడరి, అక్కడ డబ్బు చేద్దాం. బట్ అవుట్కమ్ దీస్ ఇనిషియేటివ్స్ లార్జ్లీ రిమైన్డ్ ఆన్ పేపర్. అంటే పేపర్కే పరిమితమైనవి. మనం కేసీఆర్ బాబు చెప్పిన ఏమైనా పేపర్కే పరిమితం కదా. మీడియా గొట్టాల ముందట ఉర్రాలే, పేపర్ మీద రాయాలి, అది అక్కడనే నీకు లొకేషన్లు కనిపించేది, అది ఆనే ఉంది. ఇగో ఇంతవరకు కూడా ఆ ల్యాండ్ సైట్ని గుర్తించడంలో విఫలమయ్యారు. మీకు చేత కాక డంప్ యార్డ్ల కోసం హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేయడం మీకు చేత కాక, మీరు జవహర్ నగర్ నుంచి మీరు డంప్ యార్డ్ షిఫ్ట్ చేయ చేత కాక, ఒక దగ్గర షిఫ్ట్ చేస్తామని మొదలుపెట్టి జనాలు ప్రొటెస్ట్ చేసేసరికి భయపడి వెనకడిగేసిన మీరా మాట్లాడతారు ఇవాళ. ఇగో చూడ్రి ఏడా, ఇగో సిద్ధాపూర్ కొత్తవరం మండలం, ఇది ఇక్కడ ఉందా, దానికి ఆల్టర్నేట్ గా ఇది ఇక్కడ ప్యారానగర్లా ఇంకెక్కడో ఇగో మెదక్ ప్యారానగర్లా లగ్డారంలా ఆల్రెడీ డంప్ యార్డ్కు ప్రపోజల్ పెట్టుకురు. వీళ్ళు పెట్టుకున్న తర్వాత జనాలు కొంత తిరగబడేసరికి కదా భయపడి వెనకడిగేసాడు. ఇప్పుడు ఈ హైడ్రా వ్యవస్థ కూడా, అంటే ఈ హైదరాబాద్ నాళ్ళ మీద బంగ్లం కూడా కొట్టే వ్యవస్థ కూడా కేటీఆర్ మొదలు పెట్టింది. ఒక బుల్డోజర్ పెట్టి జనాలు తిరగబడంగానే పోసుకొని ఆయనతో పనిచేసి పడేసిండు. ఎందుకంటే ఓట్లు కావాలి వాళ్ళకి, ప్రక్షాళన వద్దు. కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఫేస్ చేయాలి. ఓట్లు పడ్డా పడకున్నా భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి, భవిష్యత్తు కోసం ఆలోచన ఉండాలి, బాగుపడాలని ఆలోచన. నలుగురు కొంచెం ఇబ్బంది పడితే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి 10 మందికి బాగు చేసే కార్యక్రమం చేయాలి. ప్రాజెక్టుల పేర్లు అయితేనే పైసలు బాగా వస్తాయనా, డంప్ యార్డ్ల అక్కడ పైసలు రావని బాగా, ప్రాజెక్టులలో బగ్గా పైసలు వస్తాయని మాలాంటి వాళ్ళు ఎంతో మల్లన్న సాగర్, కొండపూచమ్మ, అన్నపూర్ణ ఇట్లాంటి ఎన్నో ప్రాజెక్టుల కోసం వందలాది మందిని మీరు రోడ్ల పడేయాల్సింది. మీకు డంప్ యార్డ్ల కోసం జాగం ఎత్తుకురాలి హైదరాబాద్ చుట్టుపక్కల. మీకు ఒక ఆల్టర్నేటివ్ థాట్ లేదు, మీకు సజెషన్ ఇచ్చే తెలివి లేదు. ప్రతిపక్షంలో పోయినాక కూడా ఎంతసేపు వ్యతిరేకించినామా గుడ్డిగా కథం. సో ఇట్లా హరీష్ రావు, నువ్వు ఇక ఈ దొంగ నాటకాలన్నీ బంద్ చేసుకోవాలి. డంప్ యార్డ్లకి ఏమైనా సొల్యూషన్ నీ దగ్గర ఉంటే చేతనైతే సొల్యూషన్ అడ్డుకునే ప్రయత్నం చేసే వాళ్ళు వీళ్ళు కామెంట్ చేశారు పాపం. అక్కడ ఎవరు జవహర్ నగర్ వాళ్ళు అనుకుంటా. మీరు ధర్నా చేయాల్సింది సిద్ధాపూర్లో కాదు, జవహర్ నగర్ లో చేయి. మీథేన్ గ్యాస్ వరల్డ్ లో 4th ప్లేస్ మీ రాజకీయ నాయకుల వల్లనే మా ప్రాణాలు తీస్తున్నారని చెప్పి జవహర్ నగర్ సంబంధించిన ఒక వ్యక్తి కామెంట్ చేసిన కింద. హరీష్ రావు చూసుకో, నీకు దమ్ము ఉంటే మీ బీఆర్ఎస్ అందరికి ఏదో రాజకీయంగా డ్రామా ఆడు కాదు, పోయి అక్కడ జవహర్ నగర్ లో పడి బోరిపోయి అడికెళ్ళి తీసేపి. మీకు దమ్ము ఉంటే ఇంకేమైనా జాగా చూపెట్టరు. మీకు మొత్తగా 100 ఎకరాల జాగా కబ్జాలు పెట్టరు కదా, నీ 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 ఫామ్ హౌస్ ఉంది కదా, నీ ఫామ్ హౌస్ లో ఒప్పించుకో చెప్తా. ప్రభుత్వానికి ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చేసి 0 కాస్ట్ తోటి. చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి, హైదరాబాద్ ఉవార రౌతులో కూడా మస్తు ల్యాండ్స్ ఉన్నాయి. మీకు వీలైతే ఇచ్చేసేయరు ప్రభుత్వానికి, డంప్ యార్డ్ కోసం పనికి వస్తుంది, ప్రజల బాగోగు కోసం గతంగా ఆలోచించుకోలేదు. సో ఇది హరీష్ రావు డ్రామాలు, కేటీఆర్ డ్రామాలు రాష్ట్రంలో నడుస్తుంది.